ఒక ఊరిలో రామయ్య, సీతమ్మ, తన ఇద్దరు పిల్లలు రాము, రమ్య ఇద్దరు నివసించేవారు. అయితే వారు చాలా పేద కుటుంబం. అయితే రమ్య రోజు బడికి వెళ్ళి ఎంతో బాగా చదివేది. అయితే తనకు చాలా మంచి మార్కులు వచ్చేవి. అయితే రామయ్య, ఈ సంవత్సరం మనకి పంట నష్టం చాలా ఎక్కువగా అయిందమ్మా, రమ్య నువ్వు బడికి వెళ్ళడం మానేయ్ అని అయితే ఆ మాట తన టీచర్కి చెబుతుంది. అయితే నీకు ఎలాగైనా స్కాలర్షిప్ వచ్చేలా చూస్తానని చెబుతుంది వాళ్ళ టీచర్. అయితే అప్పుడు రమ్య తనకు సంబంధించిన మంచి పై చదువులు చదివి తన ఊరిలో ఉన్న పిల్లలందరికీ మంచి చదువుని బోధిస్తూ ఉంది. అయితే తన ఊరిలోనే తను టీచర్గా మారి తన ఊరిలో మంచి గుర్తింపు పొందింది. ఒక ఆడపిల్ల ఏదైనా సాధించగలదని ఇందులో రమ్య